ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలు చాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికి వందనాలు. ఈ 2025 డిసెంబర్ మాసంలో 21వ తేదీ ఆయన సన్నిధి మనతో ఉంచి ఆయన మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఈ రోజున ఎంతమంది కన్ను మూసి ప్రభు దగ్గరికి వెళ్ళారు ఈ లోకంలో. నిన్ను నన్ను దేవుడు ఇంకా ప్రేమించి బ్రతికించాడు దేవుడు. ఇది మన గొప్పతనం కాదు, మనలో ఏందో ఐక్యత ఉందని, మనలో ఏదో ఆధిక్యత ఉందని కాదు, కానీ ఇంకా ఎందుకో దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం కూడా ఉంది. నువ్వు బ్రతుకుతున్నావంటే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ వెనక ఎవరో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా వాడిని కాపాడయ్యా, ఆమెను కాపాడయ్యా, ఆమెను ఆశీర్వదించాయని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని బ్రతికిస్తూ ఉన్నాడు. నిజంగా మనంతా ఏం కోరుకుంటుంటామంటే, నువ్వు నాకు తోడుగుండాలి ప్రభా అని కోరుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా తోడుగుండాలని, ఏ పని చేసినా తోడుగుండాలని. చెడు పని చేస్తే తోడుకుంటాడా? దేవునికి సంబంధించిన మంచి కార్యాలు, దేవునికి సంబంధించినటువంటి పనులు చేస్తే దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉండాలి అని అంటే నీలో కొన్ని శాపగ్రస్తమనే వస్తువులు నీలో ఉన్నాయి, అవి తీసేయాలి. అవి నువ్వు తీసేయలేదనుకో నీకు ఆయన తోడుగా ఉండడు. ఇవన్నీ తీసేయకుండా ఈ శాపగ్రస్తమైనవి, దేవునికి ఇష్టం లేనివి, ఆయనకి వ్యతిరేకమైనవి, ఇవన్నీ నీలో పెట్టుకొని నువ్వు నాకు తోడుగుండు, నా కుటుంబం ఇట్టే ఉంది, నా జీవితం ఇట్టే ఉంది, నా బాధ ఇట్టే ఉంది, ఎంత పోతున్నా ముందుకు పోలేకపోతున్నాను అని అంటే దేవుడు నీకు తోడుగా ఉండలేడు. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీకు తోడుకుంటాడు ఆయన. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని ఉంది దేవుడు చెప్తున్న మాట. అందుకని మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమని కొన్ని ఉన్నాయి, కొన్ని వస్తువులు మనలో ఉంటున్నాయి. అవి మన నుంచి వేరు చేయాలి. ఎందుకు వేరు చేయాలి? ఆయనకు తోడుగా ఉండాలంటేనే. సార్ చూద్దాం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యం. యెహోషువ గ్రంథం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై ఇప్పుడు జాగ్రత్తగానండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూసావా? మరొకసారి చదువుతాం దాన్ని. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇక్కడ ఏమంటాడంటే, బాగా ఆలోచించండి, శాపగ్రస్తులైన వారు అని అన్నాడు ఇక్కడ. శాపగ్రస్తులైన వారు, శాపగ్రస్తుడైన వాడు, రెండు అర్థాలు ఆలోచన చేశారు మీరు. శాపగ్రస్తులైన వారు అంటే అది ఎంతమంది? చాలా మంది ఉన్నారు. శాపగ్రస్తుడైన వాడంటే ఒక్కడే. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలుతో ఏమంటున్నాడంటే, ముందేమన్నాడంటే, యెరికో పట్టణాన్ని జయిస్తున్నాం మనం. యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత దాంట్లో ఏ వస్తువు కూడా మీరు ముట్టకూడదు. ముట్టితే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. మీరు శాపగ్రస్తులు అవటం కాకుండా మీ నిమిత్తం పాళెం అంతటికి శాపం వస్తుంది అన్నాడు. ఈ మాట బాగానండి.
మీరు నేను చెప్పిన ఆజ్ఞ, ఎరుకు అంటే లోకం, అది సువాసన కలిగిన పట్టణం ఒకప్పట్లో. దాన్ని యెహోషువ దేవుడు దాన్ని శపించినట్టుగా చూస్తాం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం అన్నీ ఉన్నాయి. నాకు సంబంధించిన కార్యాలు లోకంలో లేవు. నువ్వు నా రక్తం చేత కడగబడ్డావు కాబట్టి నీలో ఉన్నాయి నాకు సంబంధించిన కార్యాలు. అర్థమవుతుందా? నాకు సంబంధించిన వస్తువులు లోకంలో లేవు. లోకంలో అంతా కూడా చెడు జీవితం, చెడు బ్రతుకులు ఉన్నాయి లోకంలో. ఒకరినొకరు చంపుకోవటం, మోసం, అన్యాయం, అక్రమాలు ఉన్నాయి లోకంలో. నీవు నా రక్తం చేత కడగబడ్డావు, నేను రక్షించుకున్నాను కాబట్టి ఆ మంచి పనులు ఏదో నీలో ఉన్నాయి. నువ్వు నా రక్తంతో కడగబడకపోతే నీలో మంచి పనులు కూడా ఉండవు. అందుకని యెహోషువతో దేవుడు ఏం చెప్పాడంటే, ప్రజలందరితో దేవుడు ఏం చెప్పాడంటే, యెరికో పట్టణము శపితమైన పట్టణం. అది ఆ పట్టణం అనేది శాపగ్రస్తమైన పట్టణం. ఆ పట్టణంలో రకరకాల వస్తువులు ఉన్నాయి. మీరు ఆలోచించే, లోకం రంగురంగుల వలయం. నువ్వు ఈ మందిరంలో నుంచి బయటికి వెళితే నీకెన్ని ఆకర్షణలు ఉంటాయో చూడండి. ఈ మందిరం నుంచి నువ్వు బయటికి వెళ్ళావనుకో, వదిలిన తర్వాత ఎన్ని ఆకర్షణలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు, నీ చూపులు, నీ పద్ధతులు, నీ కోరికలు ఎన్నెన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా రంగురంగులుగా కనిపిస్తుంటాయి నీకు. శాపగ్రస్తమైనది నీలో ఉండకూడదు. ఇశ్రాయేలీయులారా, ఇక్కడ చూద్దాం 18వ వచనం చూద్దాం. 18వ వచనం అదే అధ్యాయం 18వ వచనంలో, క్షమించండి, 6వ అధ్యాయం 18వ వచనం, 6:18. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. చూసావా? ఇశ్రాయేలులారా, మీరు శపించబడిన దానిలో కొంచెం కూడా తీసుకోకూడదు. మీరు శాపగ్రస్తులు అయిపోతారు. మీ నిమిత్తమై పాలెనికి శాపం వస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు ఉన్నారు. భార్య మంచిదే, లేదా భర్త మంచోడు, బిడ్డలు మంచోళ్లే, వాళ్ళ ఒక కొడుకున్నాడు లేదా భర్త ఉన్నాడు అనుకో, వాడు శాపగ్రస్తమైన పనులన్నీ చేస్తుంటే వాడి నిమిత్తమై కుటుంబానికి శాపం. అర్థమవుతుందా మీకు? వాడి నిమిత్తమై కుటుంబానికి శాపం వస్తుంది. నువ్వు చేస్తే నీ నిమిత్తం కుటుంబానికి శాపం వస్తుంది. ఎవరికి శాపం వస్తుంది? ఎవరికి? ఏం చెప్పాడు దేవుడు? ఇశ్రాయేలీలంతమంది మీరు జయించాలని దేవుడు చెప్తే, మీరు నా ఆజ్ఞను అనుసరించాలని దేవుడు చెప్తే, ఆయన ఆజ్ఞను అనుసరించకుండా ఆకాను శపితమైన దానిలో ఆ బంగారు కమ్మి సీనారు వస్త్రం వెండి తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడంట. ఈరోజు నువ్వేదో దాచిపెడుతున్నావు కదా, దాచిపెడుతున్నావు. తన అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడను బైబిల్లో. నువ్వు ఏదో ఒకటి దాచిపెట్టున్నావు. ఇప్పుడు తల్లికి చెప్పవు, తండ్రికి చెప్పవు, భర్తకి తెలియకుండా ఒకటి దాచిపెట్టున్నావు, భార్యకి తెలియకుండా ఒకటి దాచిపెట్టున్నావు. దాచిపెట్టడం మాత్రమే కాకుండా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం పాడైపోతున్నామంటే నీలో దేవుని కార్యాలు లేకుండా లోకపు కార్యాలు దాచిపెడుతున్నావు కాబట్టి నీ గుండె, నీ హృదయం అంతా పాడైపోతుంది. నీ హృదయం అంతా పాడవటం కాకుండా నీ నిమిత్తము నీ కుటుంబం పాడైపోతుంది. ఇశ్రాయేలు పాలనకి మీరు బాధ కలుగు చేస్తారు. యెహోషువ, నేను చెప్పాడు చెప్పు, వాళ్ళకి ఇశ్రాయేలుకి చెప్పు, అది శపితమైన స్థలం. అది ఆ స్థలానికి పోకూడదు. ఆ స్థలం ఏ వస్తువు కూడా ముట్టకూడదు. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసు? ఇప్పుడు
ఈ ఏడో అధ్యాయంకి వచ్చే లోపల మనం చదువుకున్న భాగంలో, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేయాలి అని అన్నాడు. శాపగ్రస్తులైనటువంటి వారు, ఇశ్రాయేలు పాలెం కదల్లా, గుర్తుపెట్టుకో. ఇశ్రాయేల్ సంఘం కదల్లా. ఇశ్రాయేల్ సంఘం ఎందుకు కదలలేదంటే ఆ సంఘంలో ఏముంది? పాపం, శాపం ఉంది. ఇప్పుడు నీ కుటుంబం ఎక్కడ అడుగంటెత్తుకుపోయింది తెలుసా? నీకు అధికమైన సమస్యలు, అధికమైన కష్టాలు, అధికమైన బాధలు, శోధనలు నీ కుటుంబంలో ఎందుకున్నాయంటే నీ కుటుంబంలో శాపం ఉంది. అది నువ్వు చేయొచ్చు, నీ భార్య చేయొచ్చు, నీ బిడ్డలు చేయొచ్చు. ఎవరో ఒకరు శాపం తెచ్చి పెడుతున్నారు ఇంట్లో. అందుకే కుటుంబం ముందుకు పోవట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? శాపగ్రస్తులైన వారిని మీరు ఏం చేయాలంట? నిర్మూలము చేయాలి. అంటే శాపగ్రస్తులైన వారంటే లోకం శాపగ్రస్తం, లోకం రంగురంగుల వాళ్ళు, లోకంలో అన్ని ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇప్పుడు లోకంలో ఉన్నాయి, ఏమున్నాయి? మొత్తం నీలో ఉన్నాయి. ఇప్పుడు ఏందయ్యా లోకంలో ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ. ఇక మనం అనుకోవచ్చు ఏంది? త్రాగుడని, పాపమని, జూదమని, ఇంకా సమస్తం నీలో ఉన్నాయి. ఇప్పుడు సమస్తం నీలో ఉన్నాయి. అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ నీలో ఉన్నాయి. ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు నీలో లేవు. నాకు వాక్యం చదివాం కదా, అన్యుల దేవతలను మీరు పూజించకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు ఉన్నాం కదా. ఇవన్నీ దేవుడు చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు కదా. దేవుడు తప్ప నువ్వు మనసులో ఏది దేవుడి కంటే ఎక్కువగా ప్రపంచం విగ్రహమే. అది దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావో, ఏదైతే దేవుడి కంటే ఎక్కువగా డీప్గా ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహమే. అందుకని శాపగ్రస్తులైన వారు ఇప్పుడు మీలో ఉండకూడదని అన్నాడు దేవుడు. ఇలా ఉన్నాయా? దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా దేవునికి ఇష్టం లేని నీలో పెట్టుకున్నావా? నీ నిమిత్తం నీ కుటుంబం పాడైపోతుంది, జాగ్రత్త. నీ నిమిత్తం నీ కుటుంబం చెడిపోతుంది, జాగ్రత్త. నీ భార్య బాగానే ఉంది, భర్త బాగానే, బిడ్డలు బాగానే ఉన్నారు. ఎవడో ఒకడు ఏదో చేస్తున్నాడు నీ కుటుంబంలో. బాగానే ఉన్నట్టున్నాడు, మందిరికి వస్తాడు, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం. నీలో ఏదో ఒకటి ఉంది. ఎవరినే తెలుసా? నీలో అబద్ధాలు ఉన్నాయి, అహంకారం ఉంది, మోసం ఉంది, అక్రమాలు ఉన్నాయి, చెడు ఉంది, పాపం ఉంది, సమస్తమైన నీలో గర్వం ఉంది, అహంకారం సమస్తం నీలో ఉన్నాయి. గర్వం, ఆగ్రహం నీలో ఉంది. మళ్ళీ ఎన్ని లేకుండా మనిషిని చూస్తే కుళ్ళు, వాడికి ఇడికి తొగులు పెట్టడం, వాడి మీద ఇడికి చెప్పటం, ఇడి మీద వాడికి చెప్పటం, ఇవన్నీ దేవునికి ఏంది? శాపగ్రస్తం. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని. నిజముగా దేవుని రక్తం చేత నువ్వు కడగబడి ఉంటే దేవుని పనులన్నీలో ఉంటాయి. నువ్వు శత్రుని ప్రేమించాలి. నేను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళతో మాట్లాడు, ప్రేమించాలని, వాళ్ళతో మంచిగా బలకు, వాళ్ళతో మంచిగా ప్రేమించాలని. నీకు శత్రువు అనేవాడు, నిజమైన క్రైస్తవుడికి శత్రువు అనేవాడు ఎవరు ఉండకూడదు. ఒక శత్రు ఎవరు మనకు? అంతే. నిజమైన క్రైస్తవుడికి ఎవరు శత్రువు ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసుకో, రాత్రికి ఇంటే పోయినా నాకు ఎవరు శత్రువు ఉన్నారు ప్రభా? నేను ఎవరు శత్రుగా భావిస్తున్నాను? శాపగ్రస్తమైంది నాలో ఉంటే నా కుటుంబం డెవలప్ కాదే, నా అప్పులు అట్టే ఉంటాయే, నా బాధలు అట్టే ఉంటాయే, నా కష్టాలు అట్టే ఉంటాయే, నా శోధనలు అట్టే ఉంటాయే, నా శ్రమలు అట్టే ఉంటాయే, నా జీవితం అట్టే ఉంటుంది. ఇవన్నీ నేను తీసేస్తేనే ముందుకు సాగిపోగలను ప్రభువా. లోకపు ఆచారాలు అన్నీ వద్దని చెప్పావు కదా, ఇవన్నీ అసహించుకుంటున్నావు కదా. దొంగతనాలు, విచారాలు, పాపాలు, త్రాగుడని అసహించుకుంటున్నావు కదా. నేను కూడా అసహించుకున్నాను, ఇవన్నీ అసహించుకోవాలి నేను కూడా అని తీర్మానం రావాలి నీలో. నువ్వు తాకపోయినా వాడికి పోపిచ్చేది ఒక తప్పు. మళ్ళా మేము తాగం సార్, కాకపోతే వాళ్ళు ఏదో తాగని.
ఒరే డబ్బులు ఒక 50 రూపాయలు సిగరెట్ కొనుక్కోవాలి అనుకో, అది తీసుకొని కొనుక్కో, అది కూడా తప్పే, అది కూడా తప్పే. నువ్వు క్రైస్తవ జీవితంలో పెరిగిన మనము దేవుని వలె మనం నడుస్తున్నామా లేమా బాగా గుర్తుపెట్టుకోండి. శాపగ్రస్తులైన వారు అని అన్నాడు. అంటే నీ హృదయాన్ని శాపం చేసేదేం తెలుసా? దేవుడి కంటే ఎక్కువగా నువ్వేదైతే ప్రేమిస్తున్నావు అలవాట్లు, అవి నీ హృదయాన్ని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పాడు చేస్తున్నాయి. వాటి ద్వారా నువ్వు పాడవటం కాకుండా నీ ద్వారా నీ కుటుంబం పాడైపోతుంది. ఇశ్రాయేలు పాలనకే శాపం వచ్చింది కాకని తప్పు చేస్తే, దేవుడి సంఘానికే పాపం వస్తుంది, శాపం వస్తుంది తప్పు చేస్తే. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి శాపగ్రస్తమని తీసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది చూద్దాం మనం. రెండోది 13వ వాక్యం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి ఎలాగ చెప్పు. ఇప్పుడు బాగేనండి. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రుత మీరు నిలవలేరు. బా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీ మధ్య శాపగ్రస్తమైంది ఒకటి కలదు. ఏమ్మా, నీలో ఒకటి ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, లేదా 10 ఉన్నాయా? కపటం ఒకటి ఉందా, కుట్ర ఒకటి ఉందా, పగ ఒకటి ఉందా, ద్వేషం ఒకటి ఉందా, అసూయ ఉందా? అసూయ ఎముకలకు కుళ్ళు. ఆగ్రహం విడిచిపెట్టు, కోపం మాను, అది కీడికే కారణం. సామెతలో ఉన్న మాటలు. అసలు ఇంత కోపపడాలి? నేను కోపపడితే ఎవరి మీద కోపపడతాను తెలుసా? కొడుకు మీద, కూతురు మీద కోపపడతా. ఇప్పుడేం తిడతా, ఇప్పుడైనా ఏదైనా మాట్లాడుతుంటా. విశ్వాసం మీద కోపపడను నేను. విశ్వాసం మీద కోపపడను ఎప్పుడు కూడా. నేను కోపడుతూ వాళ్ళ మీద కోపడతాను. నేను కోపం రాకుండా ఎవరికి ఉండదు, వస్తుంది కోపం. ఆ కోపంలో కూడా ప్రేమ ఉండాలి. కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు. నీ కోపం బయట చూపిస్తే తగాదాలే కదా. నీ కోపం బయట చూపించి, నీ కోపం ఇంట్లో చూపించు, నీ బిడ్డలు మారలేదని చూపించు. నువ్వు బయట వాళ్ళ మీద చూపించావనుకో, వాళ్ళ మీద చూపించానుకో, అది సమస్యలకి, పోరాటాలకి కారణమైపోద్ది. మీ మధ్య నిర్మూలము చేస్తే మీ మధ్య ఒకటి కలదు. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? శాపగ్రస్తమైంది ఒకటి మీ మధ్య ఉన్నది, అది ఉండకుండా ఏం చేయాలి? మనం నిర్మూలము చేయాలి. నిర్మూలము చేస్తేనే, చేయకపోతే శత్రువులు ఎదుట మనం నిలవలేము. అర్థమవుతుందా? నిర్మూలం కానీ చేస్తే ఒక్క శత్రువు ఉండడు. ఆమేన్. అంటే తెలుసా? ఆ శత్రువు ఏం తెలుసా? నీ రోగమే ఒక శత్రువు, నీ అప్పే ఒక శత్రువు, నీ కుటుంబంలో సమస్య ఒక శత్రువు, ఇంట్లో బాధలు ఒక శత్రువు. ఈ నిర్మూలన చేయాలి. ఏదో ఒకటి నీలో ఉంది, నీలో ఒకటి ఉంది. అది ఏంది? అది ఎవరు చెప్పాలి? నువ్వు ఎవరు చెప్పాలి? దేవుడికి చెప్పు. నిజమే, నాలో ఒకటి ఉందయ్యా. ఒకటేం కర్మ, 4 దాకుండా అయ్యా. 4 కర్మ, 5 దాకా, 6 దాకా, 10 దాకా ఉన్నాయ్యా. నాలో ఆత్మ ఫలాలాగా శరీర కార్యాలు ఉన్నాయ్యా. శరీర కార్యాలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ నా నుంచి తీసేయి. నిర్మూలన చేయమన్నావు. నీ రక్తంతో నిర్మూలన చేయని దేవుని అడుగు. అవి నిర్మూలన చేయమన్నావయ్యా. ఫస్ట్ ఇది మనం చూసాం. నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? శాపగ్రస్తులైన మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే నేను మీకు తోడై ఉండను.
అవి నిర్మూలన చేస్తే తోడుగా ఉంటాడు. రెండోది ఏంటి, ఇక్కడ ఏం చూసాం, దేవుడు యెహోవా సెలవిచ్చింది మనకి, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తము ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల మీ ఎదుట మీరు నిలవలేరు. నువ్వు నిర్మూలన చేయి. దేవుడు చెప్పింది వినకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, పరిచర్య చేయకుండా, దేవుని మార్గాలు అనుసరించకుండా, దేవుని మార్గానికి రాకుండా, ఈ వరుస కొర కనబడకుండా, మందిరంలో ఉండకుండా, మందిరంలో ఉన్నా కానీ నీ మనసు బయట ఉండటము, నా కర్మ అనుకోవటము, ఎన్ని దేవుడు చెప్పాల నీకు? ఎన్ని దేవుడు చెప్పాల? నీలో శాపగ్రస్తత ఒకటి ఉంది, అవివేకం. పక్కనోడితో లేనిపోయిన మాటలు ఇంకోరి గురించి వాళ్ళకి చెప్పటం, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పటం. ఎన్ని అవసరమా మనకు? ఎన్ని అవసరమా? వాళ్ళ గురించి చెప్పుకోవటం, వీళ్ళ గురించి చెప్పుకోవటం. నీకు బాధ కలిగింది కదా, చెప్పు. నన్ను ఇటు చేస్తున్నాడా ఎవడా, అది వేరే విషయం. లేనిపోయిన సాడీల మాటలు వాడి గురించి చెప్పటం, వీడి గురించి చెప్పటము. అటు పోతున్నాడు, అటు ఇటు పోతున్నాడు. మనకు అవసరం, ఎన్ని అనవసరం మనకు. మన గురించి మనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి శాపగ్రస్తత నిర్మూలన చేసుకోవాలి ముందు మనం, వాళ్ళే కాదు. మనం నిర్మూలన చేస్తే మన హృదయం, మన జీవితం అంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మన శాపగ్రస్తం అంది నిర్మూలన చేయాలి. రెండవది, శత్రువులు మన ఎదుట నిలవలేక ఉండాలంటే మన శాపగ్రస్తం మన నుంచి కూడా తీసేయాలి. ఆ శత్రువే ఎవరా శత్రువులు? ఎవరు? నీ రోగాలు, కుదరని వ్యాధులు, కష్టాలు, ఇంట్లో సుట్టిపోటి మాటలు, కష్టాలు. నీవు బాగుండంతే. నీ ఇంట్లో వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు కదా, నువ్వు మారు ముందు. అది వాళ్ళ మీద వీళ్ళ మీద వాది పెట్టుకోవద్దు. నువ్వు మారు ముందు. నువ్వు మారితే నీ భార్య మారుతుంది, గిరికలు తిరుగుతుంది నీ భార్య. నువ్వు మారితే నీ భర్త గిరికలు తిరుగుతాడు. మీ ఇద్దరు మారితే బిడ్డలు మారిపోతారు. నువ్వు మారు. నువ్వు మారితే నీ జీవిత విధానమే మారిపోవాలి. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన మారిపోవాలి. ఇవన్నీ మనం మానకుండా ఉంటే మన జీవితం ఎలా ఉందో తెలుసా? దేవుని బాధ పెట్టే వాళ్ళం అవుతున్నాం మనం. దేవుని ఏం చేస్తాం మనం? బాధ పెడుతున్నాం మనం. సంఘాన్ని బాధ పెడుతున్నాం మనం. కాపరిని బాధ పెడుతున్నాం మనం. పక్కన బాధ పెడుతున్నాం మనం. నువ్వు బాధ పెట్టి నీ ద్వారా మందిరికి అనేక రాకుండా పోతున్నారు. కుటుంబంలో బాధ, కుటుంబంలో శ్రమ, కుటుంబంలో తీసి మందిరంలో పెడతాం మనం చాలా సందర్భాల్లో. అందుకే యెహోషువ ఒక్క మాట అన్నాడు. ఎవరితో తెలుసా? ఎవరితో? ఆకాంతో. చూడండి, అది 7వ అధ్యాయంలో 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి. ఎంత కఠినమైన మాట ఇదే. నీవేళ, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మందిరంలో చిన్న చిన్న సమస్యలు తగదు. ఎందుకమ్మట బాధపరుస్తున్నావు? ఎందుకంటే బాధపరుస్తున్నావు? ఎందుకు ఇటు అంటే కుటుంబంలో కానీ మందిరంలో కానీ ఇశ్రాయేలీయుల సంఘం ముందుకు సాగిపోవాలా. కారణం శాపగ్రస్తమైంది అక్కడ ఉంది. అది నీ కుటుంబం ముందుకు సాగిపోవాలి అంటే ఎంత తెచ్చుకున్న అప్పులు అట్టే ఉన్నాయి, చిల్లి సంచరిసినట్టు అయిపోతుంది. నువ్వు రోజుకి 1000 రూపాయలు కూలి తెచ్చుకున్న 1500 కాసుకోంది నీ కోసం. కారణం ఏం తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నా మందిరపు నిధిలోనికి ఆహారం ఉండేటట్లు మీ కానుకలు దశంభాగాలు తీసుకురమ్మన్నాడు దేవుడు. కొత్త బోధ ఒకటి వచ్చింది ఇప్పుడు. దశంభాగం పాత నిబంధన ఉంది. అసలు మనం ఏమి ఇవ్వబడలేక బోధ వచ్చింది. దానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదానికి వచ్చా కానీ కొట్టివేసేదానికి రాలేదయ్యా. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను దశభాగం ఇస్తున్నారు, 10వ ఇస్తున్నారు. అవి ఇస్తా మీరేం చేశారంటే కనికిరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారయ్యా. వాటిని మానక
వీటిని చేయండి అని అన్నాడు. అది మీరు విశ్వాసం, ప్రేమ, కనికరం పెట్టుకోండి, పరిశుద్ధంగా ఉండండి, వాటిని మానకూడదు. ఇటు కొట్టండి, ఏదయ్యి నాకు మీరు ఇస్తున్నారే ఇవి ఇవ్వాలని చెప్పాడు దేవుడు. ఇంకా వడ్డీల్లో కొంచెం ఇమ్మన్నాడు కదా దేవుడు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఆమేన్. సనగత గొనగత కాదు, ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు, ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు. ఇశ్రాయేలీయులకి బాధ కలిగించాడు ఆకాను, ఈరోజు అతనే బాధపడ్డాడు. నువ్వు సంఘానికి బాధ కలిగిస్తున్నావా? విశ్వాసులకు బాధ కలిగిస్తున్నావా? కాపరికి బాధ కలిగిస్తున్నావా? పక్కన వాళ్ళకి బాధ కలిగిస్తున్నావా? పక్కన వాళ్ళకి అడ్డుబండగా ఉండవా? యెహోషువ అన్నాడు, నీవేళ మమ్మల్ని బాధ పెట్టావు. ఆ రోజులు ఏం తెలుసా, దేవుని ఆజ్ఞ మీరితే ఏం చేయాలా? ఆ రోజుల్లో అది ఏం చేయాలా? రాళ్ళతో కొట్టాలి. అది రాళ్ళతో కొట్టాలి. రాళ్ళతో ఇప్పుడు ఈరోజు కొట్టేది లేదు, కానీ రాళ్ళు మనం వేస్తున్నాం ఇప్పుడు. రాళ్ళు, ఏ రాళ్ళు? వాయిమ్యా, వాడా, ఈడా, అబ్బా వాడు మొక్కలు చూడు అట్టుందో, వాడు చూడు అట్టున్నాడు, వాడే డెవలప్ అవుతాడు, కానీ వాడు అంతే. నేను అనుకుంటాను అంతే. నువ్వు అంతే అంటే దేవుడు అంటాడు, మరి నేను అంతే అని చెప్పలేదురా, వాడు దీవించబడతాడని చెప్తాడు దేవుడు. వాడు అంతే, వాడు బ్రతికంతే, ఇక్కడ వాడు జీవితం మారదు. ఇంకా వాడు అట్టే ఉండాల్సిందే, వాడు అట్టే నాశనపడి అంటుంటారు చాలా మంది అంటుంటారు. నువ్వు ఏమీ బాధపడద్దు, డోంట్ వరీ. ఏ బాధ, దేవుడు చెప్పలేదు కదా నువ్వు నాశనం అయిపోతావని, మనుషులు చెప్తున్నారు. అందుకని యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధ పెట్టావు. దేవుడు నిన్ను బాధ పెట్టి, మళ్ళీ చదువుదాం. యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచును అని అన్నాడు. చూసి ఎంత కఠినమైన మాట అది, ఎంత కఠినమైన మాట. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తాడు. ఆకాను అంటే యోధా గోత్రం నుంచి వచ్చాడు ఆకాను, స్తుతి చెల్లించవలసిన ఆకాను శాపగ్రస్తంగా మారిపోయినాడు, దొంగతనం చేశాడు. ఈ రోజున మనం దేవుని బిడ్డలవి, స్తుతి చెల్లించే బిడ్డలవి. స్తుతి చెల్లించే ఈ నోటి గుండా దేవునికి స్తోత్రం అనే నోటి గుండా చెడ్డ మాట్లాడుతూ వస్తాయి. ఈ నోటి గుండా కిలాడ మాట్లాడుతూ వస్తాయి. ఈ నోటి గుండా సాడీలు మాట్లాడుతూ వస్తాయి. ఈ నోటి గుండా లోక సంబంధమైన మాటలు ఎలా వస్తాయి? స్తుతి చెల్లించే ఈ మాటలు కారణం తెలుసా? నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు అని అర్థం. హృదయాన్ని నిండి ఉన్న దాన్ని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. అందుకని దేవుని బిడ్డలారా, నీలో ఉన్న శాపగ్రస్త మంది నిర్మూలన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీలో ఏదో ఒకటి ఉంది, అదిగా నిర్మూలన చేస్తే ఎలా ఉంటాడు దేవుడు? ఎలా ఉంటాడు? ఇంకో విషయం చెప్పా, ముందు నిర్మూలన చేస్తే దేవుడు తోడుకుంటాడు ఒకటి. రెండోది, నిర్మూలన చేయకపోతే మీ శత్రులతో మీరు నిలవలేరు. నీ శత్రుని చూసి పారిపోవాలనంటే, సాతాను శత్రువు సమస్యలు, కష్టాలు, బాధలు, శోధనలకు, ఇబ్బందులు పారిపోవాలంటే నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా నీలో ఉన్న శాపగ్రస్తమంది తీసేయాలి. అట్లా తీసేస్తేనే దేవుని జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి లెసలు పడదాం.